చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. ఆ అమ్మవారి నగల పెట్టి అందించేటప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? సుతిష్టమే జ్యోతిష్టమే సువర్షమే ప్రాణశ్చమే అపానశ్చమే జ్ఞానశ్చమే సుష్టమే. ఈ ఇంటి కోడలికి నీ అనుగ్రహం ఏ విధంగా అనిపించదు? చాలా సంతోషం. ఆ పసుపు కుంకుమలు ఈ ఇంటి కోడలి చేతికి అందాలని ఆ అమ్మవారి అందుకే ఇదంతా జరిగింది. లేకుంటే కాదంబరి గారి కాలికి గాయం అయినప్పుడు సంప్రోక్షణ చేసుకుని మరీ రమ్మని చెప్పి ఆవిడికే ఆ పసుపు కుంకుమలు అందించేవాడు. అంతా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే జరిగింది. ఇందులో మనం చేసిన పొరపాటంటూ ఏమీ పదండి. నిలవేని, ఉదయం నాకు కుడికన్ను అదిరితే మంచి జరుగుతుంది అన్నావు. ఆ మంచి ఏ రూపంలో వస్తుందో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ పసుపు కుంకుమల రూపంలో నా భార్యకి అందాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వీటిని ఏం చేయమంటారు సార్? అందులో ఆలోచించడానికి ఏముంది నిలవేని? అమ్మవారి ఆశీర్వాదంతో దక్కినవి ఆలోచించకుండా స్వీకరించాలి. తీసుకువెళ్ళి మన గదిలో పెట్టేసేయి. ఏయ్ నిలవేని, ఆగో. నీ చేతులకు అందినంత మాత్రాన అవి నీ సొంతమైపోవు.